ఇవాల్టి గుడ్ న్యూస్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. యువతకు ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిన కూటమి సర్కార్ ఓవైపు ప్రభుత్వ శాఖల్లోని జాబ్స్ ను భర్తీ చేస్తూనే మరోవైపు పరిశ్రమలను పెట్టుబడులను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉద్యోగాల కల్పనలో ఉన్న ప్రతి అడ్డంకి తొలగించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇన్వెస్ట్మెంట్ ట్రాక్టర్ పోర్టల్ను సమర్థంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఉద్యోగాల కల్పనకు ప్రతి పాలసీలో సంస్కరణలు, ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశంలో మంత్రి లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. వివిధ పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావడంలో అందరం కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ సూచించారు. ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దేశీయ యూనివర్సిటీలే కాకుండా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను కూడా రాష్ట్రంలో నెలకొల్పాలని సంకల్పించింది. ఇందుకోసం ప్రయత్నాలు కొనసాగించింది. ఈ ప్రయత్నాలు మంచి ఫలితాన్నిచ్చింది. జార్జియా యూనివర్సిటీ ఏర్పాటుపై సంప్రదింపులు జరిపింది. యూనివర్సిటీకి కావాల్సిన అనువైన వాతావరణాన్ని వివరించింది. దీంతో ఆ యూనివర్సిటీ నిర్వాహకులు సుముఖత వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో జార్జియా యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ఒప్పుకున్నారు. 1300 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు జార్జియా యూనివర్సిటీ నిర్వాహకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ కుదిరింది. దీంతో త్వరలోనే ఉత్తరాంధ్రలో జార్జియా యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రపంచంలోనే భారతీయ రైల్వే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. దేశంలోని చాలా ప్రాంతాలను, ప్రజలను అత్యంత సురక్షితంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది భారతీయ రైల్వే. కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు 75% వరకు టికెట్ రాయితీని అందిస్తోంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు, తలసేమియా, క్యాన్సర్, కిడ్నీ, గుండె వ్యాధులు, ఎయిడ్స్, టీబీ, మూగ, చెవిటి, దృష్టిలోపం ఉన్న వారికి, మానసిక దివ్యాంగులు, పీడబ్ల్యూడీ కేటగిరీలో ఉన్న వారికి టికెట్ ధరలపై 75% రాయితీ కల్పిస్తోంది. ఇలాంటి వారు స్లీపర్, జనరల్, థర్డ్ ఏసీలో ప్రయాణానికి టికెట్ బుక్ చేస్తే 75%, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీలో అయితే 50% రాయితీ ఉంటుంది. అలాగే రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో ఏసీ చైర్ కార్, థర్డ్ ఏసీలో 25% రాయితీ వర్తిస్తుంది. వీరు వెంట తోడుగా వచ్చే వారికి కూడా టికెట్లో డిస్కౌంట్ ఉంటుంది. రాజధాని, శతాబ్ది, గతిమాన్, వందే భారత్ సహా అన్ని రైళ్లలోనూ దివ్యాంగుల కోట అమలవుతోందని రైల్వే శాఖ వెల్లడించింది. ఉన్నత విద్య కోసం దేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు వారు ఎంచుకునే తరగతిని బట్టి టికెట్ ధరపై 50 నుంచి 75% వరకు రాయితీ కల్పిస్తోంది. ఎడ్యుకేషన్ టూర్లు, సొంతూరుకు వెళ్లే సమయంలో వీటిని ఉపయోగించుకోవచ్చు. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు హాజరయ్యే సమయంలో కూడా హాల్ టికెట్ చూపించి టికెట్ ధరపై రాయితీని పొందొచ్చు. సీనియర్ సిటిజన్లకు కూడా రైల్వే రాయితీ ఇస్తోంది. ఇటీవల దీనికి సంబంధించిన వయో పరిమితిని పెంచేందుకు చేసిన ప్రయత్నాలపై విమర్శలు రావడంతో రైల్వే శాఖ వెనక్కు తగ్గింది. క్యాన్సర్ బాధితులకు ఏపీ ప్రభుత్వం కాస్త ఊరట కల్పించే విషయం చెప్పింది. త్వరలో కర్నూలులో క్యాన్సర్ చికిత్స కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడ ప్రశాంత్ హాస్పిటల్లో ప్రాస్టేట్ సమస్యలకు చికిత్సలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు ఫ్రీగా చేస్తున్నట్టు తెలిపారు. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీను మరో సంవత్సరంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఇటీవల భారీగా కొండెక్కుతున్న బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పసిడి ధర 89,620 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 82,150 పలుకుతోంది. వెండి కిలోకు 1,10,000 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 700 తగ్గి 90,550 రూపాయలకు చేరింది. సౌదీ అరేబియాలో యుక్రెయిన్తో అమెరికా అధికారుల మధ్య ఆదివారం చర్చలు జరిగాయి. దీంతో రష్యా యుక్రెయిన్ శాంతి ఒప్పందం జరుగుతుందనే ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుసగా 3వ రోజు బంగారం ధరలు దిగివచ్చాయి. నిన్న 99.5% ప్యూరిటీ గోల్డ్ ధర 700 రూపాయలు తగ్గడంతో తులం ధర 90,100కు తగ్గింది. రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునే అంశంపై యుక్రెయిన్ అమెరికాతో చర్చల తర్వాత ఆదివారం పసిడి ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.22% పెరిగి ఔన్స్కు $3,028కు చేరింది.